నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ని కలిసిన వంగవీటి రాధా. ఎన్నికల నియమావళిలో లోపాలు గుర్తిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలి. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. మున్సిపల్ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా స్వీప్ ప్రోగ్రాం మరియు 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఓటు హక్కు వినియోగంపై బిఎల్ఓలకు, సూపర్వైజర్లు, సచివాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగానే ఓటరుకు అవగాహన కల్పించడానికి, ఓటర్సు ఓట్ల యొక్క పర్సంటేజ్ని బాగా పెంచడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్వీప్ అనేటువంటి కార్యక్రమాలను పెట్టారు. వాటి ద్వారా ప్రజలను జాగృతపరిచి ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కార్యక్రమాలు చేయండి అనేసి ఆదేశాలు ఎప్పుడూ ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారంగా మన పట్టణంలో అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా కూడా సమయం ఉంది కాబట్టి వీటిపైన ప్రజలందరికీ కూడా అవగాహన రావాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి, స్వీప్ యాక్టివిటీస్లో పాలు పంచుకోవాలనేసి ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ బృందమైనటువంటి మేమందరం కూడా పార్ట్ ఆఫ్ దట్ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. అందులో భాగంగానే ర్యాలీలు కావచ్చు, అలాగే విద్యా సంస్థలలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే స్లమ్ పాకెట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ రూపాలలో, వివిధ రకాలుగా, వివిధ పద్ధతులలో ఈ స్వీప్ యాక్టివిటీస్ చేయాలనేసి అనుకున్నాం. ఆరో గారు కూడా వీటి గురించి ఆదేశాలు ఇచ్చిన్నారు. కాబట్టి దళితుల ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ గ్రావెల్ తవ్వుకోవడానికి మీకు అనుమతులు ఎవరిచ్చారు? అసైన్డ్ భూముల్లో అక్రమ మైనింగ్ తవ్వడానిక ప్రజాప్రతినిధులుగా తమరు గెలిచింది ఎక్కువ దోపిడీలు చేశారన్న ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రమోషన్ ఇచ్చారు అని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి డాక్టర్ పెమ్మసాని మంగళవారం పర్యటించారు. పర్యటనలో ముందుగా సెలపాడు, వీరనాయకునిపాలెం తదితర గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలను పెమ్మసాని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా ఈ ప్రభుత్వం ఆక్రమించుకుని మరీ తవ్వకపోతుందన్నారు. దాదాపు 700 ఎకరాలకు పైగా భూముల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సింది పోయి ఎకరానికి 30 లక్షల చొప్పున ఈ ఎమ్మెల్యే కప్పం వసూలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా వీరనాయనిపాలెంలోని అక్రమ మైనింగ్ జరుగుతున్న 60 ఎకరాల్లో 20 ఎకరాలు దళితులకు చెందినవేనని, మిగిలినవన్నీ ప్రభుత్వ భూములేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. వందల కొద్ది అడుగులు తవ్వుకుంటూ పోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయన్నారు. కనీసం పంట పొలాలకు కూడా నీళ్లు అందే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. సకాలంలో నీరు అందక 40 క్వింటాళ్లు పండాల్సిన మొక్కజొన్న తదితర పంటల దిగుబడి నేడు 10 క్వింటాళ్లకు పడిపోయిందని వివరించారు. మండలంలోని ప్రతి ఎకరా అక్రమ తవ్వకానికి 30 లక్షల చొప్పున వసూలు చేయడమే కాక గడిచిన 4.5 ఏళ్లలో 2100 కోట్లను ఈ వైసీపీ నాయకులు దిగమింగారని చెప్పారు. అదే సొమ్మును నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణానికి గానీ, డ్రైన్ల నిర్మాణానికి గానీ ఉపయోగించి ఉంటే ప్రజా జీవనం బాగుపడేదని ఆయన అభిప్రాయపడ్డారు. పచ్చని సపోటా, మొక్కజొన్న తోటలు కూడా తవ్వేసి గ్రావెల్ అక్రమ సరఫరా చేస్తున్న ఈ నాయకులను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గం భూస్థాపితం అవుతుందని ఆయన తన ఆవేదనను వ్యక్తపరిచారు. తవ్విన అక్రమ గ్రావెల్ ను రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాగే అక్రమ రవాణాలో భాగంగా కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డ రోడ్లను కూడా పెమ్మసాని పరిశీలించారు. కనీసం మనుషులు నడవడానికి కూడా ఆ రోడ్లు పనికిరాకుండా పోయాయని ఈ సందర్భంగా స్థానికులు పెమ్మసాని వద్ద వాపోయారు. అనంతరం ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ కిలారు రోసయ్య దోపిడీలు కల్లారా చూసి ప్రపంచానికి చూపించాలని వచ్చిన పెమ్మసానికి ధన్యవాదాలు తెలిపారు.
స్థానికంగా జరుగుతున్న అక్రమం గ్రావెల్ రవాణా వల్ల పంట పొలాలే కాదని మనుషులు కూడా మట్టి కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దోపిడీని ధ్యేయంగా సహజ వనరులను ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటుకూరు మాజీ సర్పంచ్ దుగ్గిరాల సీతారామయ్య, సెలపాడు వీరనాయకునిపాలెం తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి ఆయన ముందుకు సాగి వేజెండ్లలో పెంబసాని పర్యటించారు. ఇప్పుడు దవ్వుతున్నారు. అది కొత్తది చూడండి. దీనికి యువతల రోడ్డుకి యువతల సైడ్ ఎంత పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు గుంటుపల్లి నాగేశ్వరరావు అకాల మరణం చెందారు. వారి పార్థివ దేహానికి మాజీ మంత్రి నక్క ఆనందబాబు నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ సంఘం ఉపాధ్యక్షులు గుంటుపల్లి నాగేశ్వరరావు అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, సామాజిక వర్గాన్ని పార్టీకి చేరువచేయడానికి చేసిన కృషి అనిర్వచనీయం అన్నారు. సామాజికంగా తమ వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తూనే వారి అభ్యున్నతి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని, అలాంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త, నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. వ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధిత విద్యుత్ కార్యాలయంలో సంప్రదించి మోటార్ కనెక్షన్ పొందాలని విద్యుత్ ఈఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా మంది రైతులు వ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే పొలాలలో పంటలు వేసి ఉన్నందున పనులు చేసే వీలు లేదన్నారు. మే నెల నాటికి అన్ని పంటలు కోతలు పూర్తి అవుతాయని, విద్యుత్ మోటార్ ఏర్పాటుకు పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, వ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధిత విద్యుత్ కార్యాలయాలలో సంప్రదించి మోటార్ కనెక్షన్ పొందాలని ఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. అగ్రికల్చర్ క్రాప్స్ ఏప్రిల్తో కంప్లీట్ అయిపోతాయి. బహుశా మనకి అగ్రికల్చర్ అప్లికెంట్స్ కొంతమంది విద్యుత్ మోటార్లకి కనెక్షన్ల కోసం అప్లికేషన్స్ పెట్టి ఎస్టిమేట్స్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. దానికి కట్టవలసిన అమౌంట్స్ కూడా కట్టి ఉన్నారు. కానీ ఫీల్డ్ కండిషన్స్ మనకి వీలుగా లేకపోవడం వల్ల పనులు చేయలేకపోతున్నాం. అంటే స్తంభాలు ఎత్తడం కానీ ఇలాంటివి అన్నమాట, ట్రాన్స్ఫారాలు పెడతాం కానీ పొలాల్లో పంటలు ఉంటాయి కాబట్టి. సో ఈ నెల మనకి వచ్చే నెలతో కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మీరు ఎవరైతే వ్యవసాయ కనెక్షన్ల కోసం అప్లికేషన్స్ పెట్టి శాంక్షన్ అయ్యి అమౌంట్లు కట్టి లైన్లో ఉంటారో వాళ్ళు ఆ సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో సంప్రదించండి. ఎందుకంటే తొందరగా పని మనకి కంప్లీట్ చేయటానికి. మళ్ళీ మే ఒక్క నెలే మనకు ఉండేది. ఈ బెల్ట్ ఏంటంటే కోస్టల్ బెల్ట్లో ఒక నెల దాటితే మళ్ళీ వర్షాలు పడిపోతాయి, మళ్ళీ పనులు చేయడానికి వీలు కాదు. అలాగే ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతూ ఉన్నాము. అందుకని ముందే రైతుల్ని మేము కోరుతున్నాము, సంబంధిత విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి మీరు ఎక్కడైతే మీరు అప్లికేషన్స్ పెట్టి మీ ఎస్టిమేట్లు వేసి డబ్బులు కట్టి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే ముందు తొందరగా స్తంభాలు కానీ అవి కానీ ఇవి కానీ తొందరగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేస్తే మీకు కూడా సకాలంలో విద్యుత్తుని కల్పించడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. అది ఒకటి అన్నమాట. అదేవిధంగా అగ్రికల్చర్ బిల్స్ కూడా కట్టాలి. అగ్రికల్చర్ బిల్స్ అంటే ఫ్రీ కరెంటే కానీ మంత్లీ 20 రూపీస్ వస్తుందన్నమాట.
10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సులో తమ హాల్ టికెట్లు చూపించి ఇంటి నుండి పరీక్షా కేంద్రాలకు ఆ తర్వాత ఇళ్లకు ఉచితంగా వెళ్లవచ్చని పేర్కొన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ రాజశేఖర్ సూచించారు. మన 10th క్లాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా 10th క్లాస్ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి హాల్ టికెట్ చూపిస్తే ఏ రూట్ నుంచి ఎక్కడి వరకు అయినా ఇంటి దగ్గర నుంచి సపోజ్ ఆయన ఇంటి దగ్గర నుంచి తెనాలి రూట్లో ఆయన బస్ పాస్ ఉండి తెనాలి నుంచి పెదరావూరు వెళ్ళాలనుకోండి, హాల్ టికెట్ ఉంటే పెదరావూరు దాకా ఫ్రీగా తీసుకెళ్తారు, ఫ్రీగా తీసుకొస్తారు. అంటే ఈ 10th క్లాస్ పిల్లలకి ఇంటి దగ్గర నుంచి ఆయన ఎగ్జామ్ రాసే ప్లేస్ అంతవరకు ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీగా వాళ్ళకి హాల్ టికెట్ చూపిస్తే ట్రావెల్ చేయడానికి అనుమతించింది. కాబట్టి ఈ పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులు గమనించి ఏ బస్ అయినా ఎక్కి మీ పిల్లలకి ఎటువంటి టెన్షన్ లేకుండా, మీకు టెన్షన్ లేకుండా మంచిగా ఎగ్జామ్ రాయించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎక్కడ ఎటువంటి తావు లేకుండా మా స్టాఫ్ అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలు ఎక్కడ చేస్తే అక్కడ ఆపుతారు, ఎక్కడ కోరిన చోట కరెక్ట్గా మీ స్కూల్ ఎదురే ఆపడానికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కింద స్థాయి వరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన పడకుండా బస్సుల్లో ఎక్కి జాగ్రత్తగా మీ పరీక్షలు రాసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళడానికి ఏపీఎస్ఆర్టీసీ మంచి అవకాశం కల్పించింది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు చిన్న విరామం.